నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో 4th యూనిట్ లో గ్రామర్ టాపిక్స్ ఏమున్నాయో చూద్దాము. ఒకటి కొలోకేషన్స్ ఉంది, ఇంకొకటి ఆర్టికల్స్ ఉన్నాయి. సో కొలోకేషన్స్ అంటే ఏంటిదంటే మనకి ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ దట్ ఆర్ కామన్లీ యూజ్డ్ టుగెదర్. లుక్ అట్ ఫాలోయింగ్ సెంటెన్సెస్. సో మనకి కొలోకేషన్స్ అంటే ఏంటిదంటే కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ అంటే ఏవైతే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయో అవిటివి రెండింటిని కాంబినేషన్ అంటే టుగెదర్ గా మిక్స్ చేస్తే మనకి సింగిల్ వర్డ్ వస్తుందో దాన్ని కొలోకేషన్ అంటారు. లైక్ ఇక్కడ హ్యాండ్ షేక్ లేదంటే పెయిడ్ అ విజిట్. సో ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ చూద్దాము. ఎక్సర్సైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఎక్సర్సైజ్ లో ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్ అవే ఎగ్జాక్ట్ గా వస్తాయి ఎగ్జామ్ లో, ఏం బయట నుంచి ఇవ్వరు. సో ఎక్సర్సైజెస్ ఏమున్నాయో చూద్దాం. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే కరెక్ట్ కొలోకేషన్ ఏవైతే ఉన్నాయో అంటే కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనకి సెలెక్ట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ ఆనెస్ట్ ఎపాలజీ, సిన్సియర్ ఎపాలజీ అని మనకి 2 వర్డ్స్ ఇచ్చినారు. ఇందులో మీకు ఏదైతే సూటబుల్ గా అనిపిస్తున్నాయి 2 వర్డ్స్ ని జాయిన్ చేస్తే ఏదైతే మనకు ఒక వర్డ్ వచ్చిందో అది మనకి ఇప్పుడు ఏది కాంబినేషన్ చేస్తే మంచిగా వస్తుందో వర్డ్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. సో మనకి ఆన్సర్ ఏంటిది? సిన్సియర్ ఎపాలజీ. వార్మ్ వెల్కమ్, ప్రొఫ్యూజ్ వెల్కమ్, వార్మ్ వెల్కమ్. Complete a promise, fulfill a promise, fulfill a promise. Do a mistake, make a mistake, make a mistake. Sow benefits, reap benefits, reap benefits. Make a difference, bring a difference, make a difference. Have sympathy for, pay sympathy to, have sympathy for. Gossip writer, gossip columnist, గాసిప్ కాలమ్నిస్ట్. ఇవి మనకి ఆన్సర్స్ ఇలా ఇస్తారు. 2 వర్డ్స్ ఇస్తే అందులో మనకి ఏమంటారు ఏదైతే కరెక్ట్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇలా మీరు సర్కిల్ చేయాలి కరెక్ట్ వర్డ్ ని. సో ఇక్కడ మనకి కరెక్ట్ వర్డ్స్ ని ఇలా చేయాలి. సో నేను జస్ట్ ఆన్సర్స్ చెప్తున్నాము కానీ మీరు ఆన్సర్స్ ఇలా రాయాలి. గాసిప్ రైట్, డూ యువర్ డ్యూటీ, వర్క్ యువర్ డ్యూటీ, డూ యువర్ డ్యూటీ. స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, స్పీక్ ఈజీ ఇంగ్లీష్, స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. Press an icon, click on icon, click an icon. Have a conversation, make a conversation, have a conversation. Have a conversation with, make a conversation with, make a conversation with. Glare at, glare towards, glare at. Play a part, do a part, play a part. సో ఇవి మనకి కరెక్ట్ కాంబినేషన్స్ గా ఫామ్ చేస్తే వచ్చే వర్డ్స్ ఇవి. కొన్ని మిస్టేక్స్ ఇచ్చి కరెక్ట్ ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇది మనకి ఎక్సర్సైజ్ 1. ఎక్సర్సైజ్ 2 చూద్దాం. ఎక్సర్సైజ్ 2 లో ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి. 2 బాక్సెస్ లో ఇక్కడ కొన్ని వర్డ్స్, ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఏదైతే వర్డ్స్ ని మ్యాచ్ చేయాలి అంటే ఇక్కడ యాన్యువల్ అని ఉంది. సో ఇక్కడ దాని పక్కన ఏ వర్డ్ వస్తే మనకి సూటబుల్ ఉంటుందో కొలోకేషన్ అనేది చూడాలి. యాన్యువల్ టర్న్ ఓవర్, యాన్యువల్ టర్న్ ఓవర్. చైర్, చైర్ అంటే ఏంటి? చైర్ అ మీటింగ్. నెక్స్ట్ డ్రా అ కన్క్లూజన్, డ్రా అని ఉంది కదా. సో ఏ కన్క్లూజన్. మార్కెట్, మార్కెట్ ఫోర్సెస్. ఇట్లా ఆపోజిట్ గా వర్డ్స్ ని తీసుకొని కింద వర్డ్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో వీటిని ఇలా రాయాలి 1 2 3 అని. మార్కెట్ ఫోర్సెస్, చైర్ ఏ మీటింగ్, లాంచ్ అ ప్రొడక్ట్, లే ఆఫ్ స్టాఫ్, మిడిల్ మేనేజ్మెంట్, మేక్ అ ప్రాఫిట్, క్లోజ్ అ డీల్, సేల్స్ ఫిగర్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3 లో ఇలా ఫిల్అప్స్ ఇచ్చినారు. ఇచ్చి పైన బాక్స్ లో కొన్ని మనకి ఇలా వర్డ్స్ ఇచ్చినారు. ఆ వర్డ్స్ ని ఇక్కడ ఏదైతే సూటబుల్ గా ఉంటుందో అది మనము ఇక్కడ ఫిట్ చేయాలి. సో ఫస్ట్ వన్ మనకి ఏంటిదంటే బ్యాంగ్ ఆన్ టైమ్, సెకండ్ వన్ ప్రెస్డ్ ఫర్ టైమ్, థర్డ్ వన్ సెట్ టైమ్, ఫోర్త్ వన్ మేక్ టైమ్, ఫిఫ్త్ వన్ రికార్డ్ టైమ్, సిక్స్త్ వన్ సేవ్ టైమ్, సెవెంత్ వన్ ప్రిషియస్ టైమ్, ఎయిత్ వన్ గ్రేట్ టైమ్, నైన్త్ వన్ స్టాల్ ఫర్ టైమ్, 10th one run out of time, 11th one about time, 12th one hard time, 13th one by time, 14th one in time, 15th one rough times, 16th one keep times, 17th one take time, 18th one time to kill, 19th one spare time, 20th one tell time. So ఇవి మనకి 20 blanks, 20 ఏవైతే బ్లాంక్స్ ఉన్నాయో వీటికి ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇచ్చినారు. ఒకసారి ఆన్సర్స్ ఏమైనా చూసి చూసుకోండి. మీ మెటీరియల్ లో ఫిల్ చేసుకోండి. ఎగ్జాక్ట్ ఇవే బ్లాంక్స్ ఇస్తారు, మనం ఇవి ఫిల్ చేయాలి. ఎగ్జామ్ లో మాత్రం ఇలా పైన బాక్స్ ఇచ్చి కింద బ్లాంక్స్ ఇవ్వరు. జస్ట్ ఈ సింగిల్ లైన్ ఒకటి ఇచ్చేది ఉంటే ఇలా ఇచ్చేస్తారు. దీనికి ఆన్సర్ మనం రాయాలి. సో ఇది మనకి కొలోకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి. నెక్స్ట్ వీడియోలో ఆర్టికల్స్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.